Hello my dear lovely friends, welcome to the Men's Fashion Suraj Skincare YouTube channel. So మన బాడీలో ప్రోటీన్స్, న్యూట్రిషన్స్, మల్టీవిటమిన్స్, బయోటిన్స్ లోపాల వల్ల మన బాడీలో డెఫిషియన్సీ అనేది వస్తుంటుంది. సో ఈ డెఫిషియన్సీ ఏంటంటే మన స్కిన్ అనేది బాగా డల్గా అయిపోతూ ఉంటుంది. మనం ఎంత ఫేస్ని కేర్ చేసుకున్నా మన స్కిన్ అనేది బాగా డల్గా కనిపిస్తూ ఉంటుంది. వ్రింకిల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి, అంటే ముడతలు లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి, పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, అంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది వస్తుంటుంది, పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇలా రకరకాలైన స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. అదే విధంగా మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది, బటతల్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి, తక్కువ ఏజ్ లోనే హెయిర్ అనేది బాగా థిన్ గా అయిపోతుంటుంది, ప్రీమిచ్యూర్ గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి మనకు కనుక ఈ విటమిన్స్ డెఫిషియన్సీ కనుక ఉందంటే. సో మనం టీనేజ్ లో ఉన్నప్పుడు అంటే 13, 14, 15 ఏజ్ లో ఉన్నప్పుడు మన ఫేస్ అండ్ మన హెయిర్ అనేది మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఏజ్ పెరుగుతూ కొద్దీ ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల కానీ, బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ ని మెయింటైన్ చేయడం వల్ల కానీ, లేదంటే ప్రాపర్ స్కిన్ కేర్ లేకపోవడం వల్ల కానీ, ప్రాపర్ హెయిర్ కేర్ లేకపోవడం వల్ల ఈ డెఫిషియన్సీ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో ఈ డెఫిషియన్సీ తగ్గించుకోవాలి అంటే మనం ఒక ప్రాపర్ రిచ్ డైట్, ఒక స్ట్రిక్ట్ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు ఒక ప్రాపర్ రిచ్ డైట్ అనేది మెయింటైన్ చేసుకోలేరు, ఎందుకంటే ఆ డైట్ ని చాలా మంది అఫోర్డ్ చేయలేరు, లేదనుకుంటే ప్రాపర్ టైం అనేది ఉండదు. ఇప్పుడున్న ప్రజెంట్ బిజీ షెడ్యూల్ లో, స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఏంటంటే ప్రాపర్ డైట్ అనేది తీసుకోలేకపోతారు. సో మరి ఇలాంటి టైంలో మన బాడీకి ఈ విటమిన్స్ అనేది ఏ విధంగా అందాలి అంటే మనం ఎక్స్టర్నల్ సోర్స్ గా మన బాడీకి మనం విటమిన్స్ అనేది ఇవ్వాలి. సో ఒక క్యాప్సూల్స్ రూపంలో మనం కన్జ్యూమ్ చేసుకుని మన బాడీలో మల్టీ విటమిన్, బయోటిన్స్, ప్రోటీన్స్ అనే డెఫిషియన్సీని మనం తగ్గించుకోవచ్చు. సో మరి మనం ఏ క్యాప్సూల్స్ యూజ్ చేయాలి, ఏ న్యాచురల్ క్యాప్సూల్స్ యూజ్ చేయాలి, అవి సేఫా కాదా, ఎవరు వీటిని యూజ్ చేయాలి, అండ్ మన బాడీలో మనకి డెఫిషియన్సీ ఉందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, అండ్ ఈ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. టీనేజర్స్ కి, అడల్ట్స్ కి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ వరకు డెఫినెట్ గా చూడండి. సో ఫస్ట్ మనం తెలుసుకుందాం మన బాడీలో నిజంగానే డెఫిషియన్సీ ఉందా లేదా ఏ విధంగా మనం తెలుసుకోవాలి. సో మీకు గనుక స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లైక్ పింపుల్స్ అనేవి బాగా ఎక్కువగా వచ్చేస్తున్నాయి అండ్ తగ్గిపోతున్నాయి, అండ్ అదేవిధంగా పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, అంటే అన్ఈవెన్ స్కిన్ టోన్, ఒకవైపు స్కిన్ మంచిగా ఉండి ఇంకోవైపు స్కిన్ బాగా డార్క్ గా అయిపోతుంది, అండ్ వ్రింకిల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంటే ఫేస్ అనేది బాగా ముడతల్లా అయిపోతున్నాయి, అండ్ ఇంకా మీ స్కిన్ అనేది బాగా సెన్సిటివ్ గా అయిపోతుంది, అండ్ అదేవిధంగా మన హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ మనకి హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా అయిపోతుంది, తక్కువ ఏజ్ లోనే బట్టతల లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, అండ్ మనకి ప్యాచీ హెయిర్ అనేది వచ్చేస్తుంది, అంటే అక్కడక్కడ హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది, రిసీడింగ్ హెయిర్ లైన్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రీమిచ్యూర్డ్ గ్రే హెయిర్ అంటే తక్కువ ఏజ్ లోనే మనకి వైట్ హెయిర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా విటమిన్స్, ప్రోటీన్స్, బయోటిన్స్ లోపాలు ఉన్నట్టు. సో ఇలాంటి లోపాలు ఉన్నప్పుడే మనకి ఇలాంటి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా మన నైల్స్ లో ఎక్కువగా వైట్ లాంటి మచ్చలు ఎక్కువగా వచ్చేసినాయి, ఇలా కనుక ఉందంటే మన బాడీలో ఖచ్చితంగా ఏదో ఒక డెఫిషియన్సీ ఉందని. సో ఇలాంటి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మన స్కిన్ కి మనం ఒక మల్టీ విటమిన్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ మనకి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మన హెయిర్ కి బయోటిన్ అనేది లోపం ఉంది, మనం బయోటిన్ అనేది ఎక్స్టర్నల్ సోర్స్ గా తీసుకుని మన హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవచ్చు. సో మరి మనం ఏ క్యాప్సూల్స్ యూజ్ చేయాలి, ఇవి సేఫా కాదా అంటే, సో నేను మీకు పర్సనల్ గా రికమెండ్ చేస్తాను, నేను చాలా రోజుల నుంచి వీటిని యూజ్ చేస్తాను. సో నేను మీకు రికమెండ్ చేసే క్యాప్సూల్స్ పేరు ఏంటంటే అరావి ఆర్గానిక్ మల్టీ విటమిన్స్ అండ్ అదేవిధంగా అరావి ఆర్గానిక్ బయోటిన్ 1000 mcg. సో ఈ రెండు కూడా నేను మీకు రికమెండ్ చేస్తాను. సో ఈ రెండింటిని కనుక మీరు రెగ్యులర్ గా యూజ్ చేశారంటే డెఫినెట్ గా మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని, మీ బాడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని, మీకు హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని చాలా వరకు తగ్గుతాయి. సో నెక్స్ట్ వీటి గురించి ఇండివిజువల్ గా తెలుసుకునే ముందు, ఇవి సేఫా కాదా, ఎవరు వీటిని యూజ్ చేయాలి తెలుసుకునే ముందు, వీటిని నేను నా ఫేవరెట్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి అంటే బీమ్యాన్ స్టోర్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. సో బీమ్యాన్ స్టోర్ లో ఏంటంటే మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బాడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇవన్నీ ఒక ప్రొడక్ట్స్ అనేవి మీకు అక్కడ దొరుకుతాయి. లైక్ ఫేస్ వాషెస్, ఫేస్ క్రీమ్స్, సన్ స్క్రీన్స్, హెయిర్ షాంపూస్ అన్ని కూడా మీకు అక్కడ లభిస్తాయి. అండ్ అన్ని కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటాయి. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ లో ఈ వెబ్సైట్ లో దొరుకుతుంది. సో ఎక్కడ కూడా మీకు అంత తక్కువ అమౌంట్ లో దొరుకుతుంది. సో దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఒకసారి డెఫినెట్ గా విజిట్ చేయండి. సో నెక్స్ట్ మనం వీటి గురించి ఇండివిజువల్ గా తెలుసుకుందాం, వీటి వల్ల బెనిఫిట్స్ మనకి ఏమేమి వస్తాయి అండ్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఎవరెవరు వేసుకోవాలి. సో ఫస్ట్ మనం అరావి ఆర్గానిక్ మల్టీ విటమిన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో మీకు 60 క్యాప్సూల్స్ అనేవి వస్తాయి అండ్ అవి కూడా అన్ని కూడా వెజిటేరియన్ క్యాప్సూల్స్. అండ్ ఇందులో ఏంటంటే మీకు విటమిన్ సి, డి అండ్ బి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా చాలా మల్టీ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కి చాలా వండర్స్ అనేవి దొరుకుతాయి. సో మన స్కిన్ ని మంచిగా గ్లోగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మన నెయిల్స్ ని మనకి హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా బ్రెయిన్ ని షార్ప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ డైజెస్టివ్ సిస్టమ్ ని ఇది మంచిగా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ ఇమ్యూని సిస్టమ్ ని ఇది మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో చాలా రకాలైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈ మల్టీ విటమిన్ క్యాప్సూల్స్ కనుక మీరు రెగ్యులర్ గా యూజ్ చేశారంటే. అండ్ అదేవిధంగా మీకు పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇవన్నీ లోపాలు, అన్ని డెఫిషియన్సీని ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో డెఫినెట్ గా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ క్యాప్సూల్స్ ని మీరు
మీరు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఎవరెవరు వేసుకోవాలంటే సో మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు డైజెస్టివ్ సిస్టమ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నా వాళ్ళు ఈ క్యాప్సూల్స్ అనేవి మీరు వేసుకోవచ్చు. సో ఇవి ఎలా వేసుకోవాలంటే ప్రతిరోజు మీరు మీల్స్ తీసుకున్న తర్వాత అంటే రోజుకి ఒక క్యాప్సూల్ వేసుకుంటే సరిపోతుంది. సో మీరు టిఫిన్ తిన్న తర్వాత కానీ, మీరు డిన్నర్ తిన్న తర్వాత కానీ, లంచ్ చేసిన తర్వాత కానీ మీరు ఒక క్యాప్సూల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకోవాలి. సో వేసుకున్నారంటే సరిపోతుంది. మీరు దీన్ని రెగ్యులర్గా కనుక మీరు 90 డేస్ యూజ్ చేశారంటే మీకు ఫస్ట్ 1 month లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో 90 డేస్ యూజ్ చేసిన తర్వాత మీరు కావాలంటే స్టాప్ చేసుకోవచ్చు. సో ఇది మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ యొక్క బెనిఫిట్స్. సో నెక్స్ట్ నా ఫేవరెట్ అరవి ఆర్గానిక్ బయోటిన్ 10,000 mcg గురించి తెలుసుకుందాం. సో ఒకవేళ మీకు కనుక హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో మీకు చాలా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది, మీకు రిసీడింగ్ హెయిర్ లైన్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రీమిచ్యూర్ గ్రే హెయిర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీ హెయిర్ అనేది బాగా థిన్గా అయిపోతుంది అంటే మీకు బయోటిన్ లోపం అనేది ఉంది. అలాంటప్పుడు మీరు బయోటిన్ అనేది ఎక్స్టర్నల్ సోర్స్ గా వేసుకోవచ్చు. ఇదేం చేస్తుందంటే మీకు హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇందులో కూడా సేమ్ మీకు 60 క్యాప్సూల్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక క్యాప్సూల్ వేసుకోండి. సేమ్ మీరు మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఎప్పుడైతే వేసుకుంటారో దాంతోపాటు ఈ క్యాప్సూల్ అనేది మీరు వేసుకోవచ్చు ఈ విధంగా. సో దీన్ని కూడా మీరు మినిమం 3 months యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలన్న ప్రాబ్లం లేదు. సో అండ్ విత్ ఇన్ 1 month లోనే మీకు రిజల్ట్ కనిపించడం అయితే స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్ గా కనుక ప్రతిరోజు ఒక క్యాప్సూల్ మిస్ అవ్వకుండా వీటిని వేసుకున్నారంటే డెఫినెట్ గా మీకు హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ 2 క్యాప్సూల్స్ కనుక మీరు ప్రతిరోజు యూజ్ చేశారంటే డెఫినెట్ గా మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ రెండింటిని మీరు బీమెన్ స్టోర్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే అక్కడి నుంచే పర్చేస్ చేసుకున్నాను. డెఫినెట్ గా మీకు చాలా డిస్కౌంటెడ్ ప్రైస్ అని దొరుకుతుంది. అండ్ ఒకవేళ మీకు ఇంకా డిస్కౌంట్ కావాలనుకుంటే మీరు నా కూపన్ కోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 10 అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ ఈ రెండు కూడా మీకు అఫోర్డబుల్ ప్రైస్ లో దొరికేస్తుంది. సో డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసుకుని యూజ్ చేసుకోండి గైస్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టైలిష్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి.